So, how many allylic and vinylic carbons are present? In the previous lecture, we have discussed about allylic and vinylic carbons. So, enta mandi correct chesaru? So, you have to search for sp2 hybridized carbon. This is sp2 hybridized carbon, hence vinyl. This is sp2 hybridized carbon, hence vinyl. And vinyl pakka unna carbon allyl. This is allyl. This is allyl and this is allyl. So, మనకి ఎన్ని allyls వచ్చినాయి? 4 allylic carbons. ఈ 4 allylic carbons లో ఇది సెకండరీ, ఇది సెకండరీ, ఇది సెకండరీ అండ్ దిస్ ఇస్ టెర్షియరీ. అంటే 3 secondary allylic carbons, 1 tertiary allylic carbon and 2 vinylic carbons. That's it. Which is important amma, idu kuda try to note it down. Next, another important topic, benzylic and phenylic halides. Clear? Benzylic and phenylic halides. Benzylic and phenylic halides. Benzylic and phenylic halides. So, vinyl ante cheppukunnam emanam sp2 hybridized carbon which is non aromatic. Ikkada phenyl carbon, phenylic carbon, sp2 hybridized but it is aromatic, is called as phenylic carbon. Okay, and the carbon which is attached to phenylic carbon is benzylic అంటే neighborhood. ఇందాక మనకి vinyl కి neighbor allyl అన్నాం, అలానే phenyl కి neighbor benzyl. So the neighbor of phenyl is benzyl. అంటే సింపుల్ గా sp3 carbon attached to sp2 aromatic carbon, attached to sp2 aromatic carbon. sp2 aromatic carbon is nothing but phenyl. sp2 aromatic carbon is nothing but phenyl. That is benzyl and phenylic halides. Clear? Now let us see some examples. ఇది బెంజీన్, ఇది టోలేట్, మీకు అందరూ తెలిసిందే. సో ఇది ఏరోమాటిక్ కార్బన్ కదా, ఇదేమవుతుంది sp2 కార్బన్, sp2 కార్బన్, sp2 కార్బన్, sp2 కార్బన్, sp2 కార్బన్, sp2 కార్బన్. అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫినైల్. ఇవన్నీ కూడా ఏంటమ్మా ఫినైల్ కార్బన్స్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ఫినైల్, ఫినైల్, phenyl, 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 phenyl. This is benzyl. అది డిఫరెన్స్. ఫినైల్ అడ్జస్టెంట్ ఉన్న కార్బన్ బెంజైల్. ఇవన్నీ ఏం కార్బన్స్ అవుతాయి? ఫినైల్ కార్బన్స్ అవుతాయి. Now let us see some more examples. Some more examples. Free radical, so next another example, that's it. Now identify phenyl and benzyl. So ఇందాక నేను చెప్పినట్టే ఫినైల్, 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 దిస్ కార్బన్ ఇస్ బెంజైల్. నేను కేవలం బెంజైల్ మాత్రమే ఐడెంటిఫై చేస్తాను, ఎందుకంటే బెంజైల్ మీద ఉన్న కార్బన్స్ అన్ని కూడా ఫినైల్ కార్బన్సే. ఎందుకు? బెంజైన్ ఈజ్ అన్ అరోమాటిక్ కాంపౌండ్ అండ్ sp2 hybridized carbon ఉంది. sp2 hybridized carbon which is aromatic is nothing but phenyl. So this is benzyl, benzyl, benzyl and benzyl.
దీనికి సంబంధం లేదు, ఇది కూడా రాదు. ఈ అండర్లైన్ చేసిన కార్బన్స్ మాత్రమే బెంజైలిక్ కార్బన్స్ అంటారు. క్లియర్? దట్ ఈస్ అబౌట్ ఫినైలిక్ అండ్ బెంజైలిక్ కార్బన్స్. నౌ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇంతవరకు ఐపీలో బ్రహ్మాండం చదువుకుంటారు, ఇప్పుడు అసలు టాపిక్ వస్తుంది. దిస్ ఇస్ ఓన్లీ ప్యూర్లీ ఫర్ మెయిన్స్ అండ్ నీట్. బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్, or these are also called as bicyclo compounds. నేను నా నెక్స్ట్ వీడియోలో ఈ బైసైక్లో కాంపౌండ్స్ని ఎలా నామెన్క్లేచర్ చేయాలి, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైసైక్లో కాంపౌండ్స్ ఉన్నాయి, వాటి నామెన్క్లేచర్ ఏంటి, అవి ట్రాన్స్ ఏంటి, సిస్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ వరకు నేర్చుకుందాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఈస్ దిస్ నేమ్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్? కామన్ నేమ్ వచ్చేసి నార్బోర్నేన్ అంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నార్బోర్నేన్. ఇట్ ఈస్ ఎ బైసైక్లో కాంపౌండ్. బైసైక్లో కాంపౌండ్ అంటే 2 రింగ్స్ ఉన్నాయి, ఇదొక రింగ్ ఇదొక రింగ్, 2 బైసైక్లో కాంపౌండ్ అంటారు. సో వాట్ ఆర్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్? సింపుల్ అమ్మా, బ్రిడ్జ్ ఎటువైపు అయితే బ్రిడ్జ్ వస్తుందో ఆ ఎండ్ ఉన్న కార్బన్ని బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ అంటాం. చూడండి, ప్లీజ్ అబ్జర్వ్. దిస్ ఇస్ ఇదొక రింగ్. నా దగ్గర కలర్ చాక్ పీసెస్ లేవు, డోంట్ మైండ్, ప్లీజ్ అబ్జర్వ్ అండ్ ఫోకస్. ఇదొక రింగ్, గమనిస్తున్నారా? ఇదొక రింగ్. ఓకే, వెరీ గుడ్. ఇదొక రింగ్, 2 డిఫరెంట్ రింగ్స్, 4 మెంబర్ రింగ్స్, 2 డిఫరెంట్ ఇలా అటాచ్ చేసాం. ఎలా అటాచ్ చేసాం? ఒక బ్రిడ్జ్ ద్వారా నదిని అంటే రివర్ ఈ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి ఏ విధంగా మనం బ్రిడ్జ్తో కనెక్ట్ చేస్తామో అదేవిధంగా 2 డిఫరెంట్ రింగ్స్, ఇది నది అనుకుంటే ఇదొక ఒడ్డు ఇదొక ఒడ్డు, దీన్ని మనం ఒక బ్రిడ్జ్తో లింక్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని బ్రిడ్జ్ హెడ్ కాంపౌండ్స్, బైసైక్లో కాంపౌండ్స్ అని అంటాం. ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? దిస్ వన్. ఈ 2 కార్బన్స్ని ఏమంటామంటే బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ అంటాం. ఏమంటామన్నా? బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్. దిస్ ఈజ్ ఎ సైక్లిక్ కాంపౌండ్ అండ్ దిస్ ఈజ్ ఎ సైక్లిక్ కాంపౌండ్. 2 సైక్లిక్ కాంపౌండ్స్ ఒక బ్రిడ్జ్ ద్వారా అటాచ్ చేస్తున్నాం. బ్రిడ్జ్ అనేది ఏ కార్బన్ నుంచి స్టార్ట్ అవుతుందో దాన్ని బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ అంటాం. సో వీ హ్యావ్ 2 bridges here. These are called as bridge head carbons. Now, ఇది బ్రిడ్జ్ అండ్ ఇది చూడండి, ఇది కూడా బైసైక్లో కాంపౌండ్ అమ్మా. దిస్ ఇస్ ఆల్సో బైసైక్లో కాంపౌండ్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? దీనికేమో బ్రిడ్జ్ ఉండదు, బ్రిడ్జ్ ఉండి ఇక్కడ ఒక కార్బన్ టిప్ ఉంటుంది. ఇదేంటి? ఫ్యూజ్డ్ కార్బన్ అంటాం. ఏమంటాం నేను? ఫ్యూజ్డ్ బైసైక్లో కాంపౌండ్స్ అంటారు. ఫ్యూజ్ అంటే ఇదొక కార్బన్ అంటే 2 కార్బన్స్ ఒకే కోవాలెంట్ బాండ్ని షేర్ చేసుకుంటున్నాయి. ఇక్కడ చూస్తే ఇదొక కార్బన్ ఇక్కడ మనకి ఎన్ని కోవాలెంట్ బాండ్స్ ఉన్నాయి? ఇదొకటి 2 కోవాలెంట్ బాండ్స్ ఉన్నాయి. అంటే 3 కార్బన్లు ఉన్నాయి. 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. అర్థమైందా? ఫ్యూజ్ దగ్గర 2 కార్బన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 2 కార్బన్స్ ఒకే కోవలెంట్ బాండ్ని షేర్ చేసుకున్నట్లయితే దీన్ని ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ అంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇది కరెక్ట్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనకి దీని మీద ఒక క్వశ్చన్ వస్తుంది వరుసగా 3 years నుంచి నీట్లో మెయిన్స్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బైసైక్లో కాంపౌండ్స్ ఆర్ స్టేబుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బైసైక్లో కాంపౌండ్స్ ఆర్ అన్స్టేబుల్, ఐడెంటిఫై ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ విచ్ ఆర్ స్టేబుల్ అని అట్లా అడుగుతారు. సో మీకు రెండింటి మీద డిఫరెన్స్ తెలియాలి. డిఫరెన్స్ తెలిసినప్పుడే నెక్స్ట్ నేను చెప్పే రూల్ మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ ఫోకస్. సో ఇదేంటి? ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ అంటాం. అంటే 2 రింగ్స్ ఫ్యూజ్ అయిపోయినాయి. ఫ్యూజ్ అవ్వడం అంటే ఇక్కడ ఎక్కడైతే అటాచ్ అవుతుందో ఆ అటాచ్ అయ్యే చోట 2 కార్బన్స్ ఒకే కోవలెంట్ బాండ్ని షేర్ చేసుకుంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యూజ్డ్ కార్బన్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్. మీకు అర్థమైన డిఫరెన్స్ ఏంటి మధ్య? బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ అండ్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్. నేను దీని అంటే ఇలా కాకుండా నార్మల్గా వేస్తే చూడండి ఒకసారి స్ట్రక్చర్. ఇది చూడండి, ఇట్లుంది కదా, అంతే ఉందా? నెక్స్ట్ ఇది చూడండి, అంతే ఉందా? హెక్సేన్ అంతే ఉందా? నెక్స్ట్ ఇది చూడండి, 3 రింగ్ మెంబర్.
3. ఇది స్ట్రక్చర్ అన్న, ఇది అసలు స్ట్రక్చర్ అన్న. మనకి అనుకూలంగా ఉంటుందా మనం ఇలా రాసుకుంటాం, మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇలా రాసుకుంటాం. అండ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఇస్, 2 రింగ్స్ ఉన్నాయి కాబట్టి బైసైక్లో బ్రాకెట్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 రింగ్లో ఈ అటాచ్మెంట్ మనం గమనించకూడదు. 1 2 2 డాట్, మళ్ళీ 2 డాట్, ఇక్కడ ఎంత కార్బన్ ఉంది? 1 2 డాట్ 2 డాట్ 1. అండ్ నంబరింగ్ మనం ఇక్కడ నుంచి వేసుకుంటాం. 1 2 3 4 5 6 7. హెప్టేన్. దిస్ ఇస్ కాల్డ్ as హెప్టేన్. బైసైక్లో 2 డాట్ 2 డాట్ 1 హెప్టేన్, ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్. దీని యొక్క నామెన్క్లేచర్ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైసైక్లో 2 డాట్ 2 డాట్ 1 హెప్టేన్. అర్థమైందా? సో ఇది నేను ఎందుకు రిప్రజెంట్ చేశానంటే, ఇదేందో స్ట్రక్చరు భయంకరంగా ఉందని భయపడాల్సిన అవసరం లేదు. ఈ స్ట్రక్చర్ ఇలానే ఇండికేట్ చేస్తాం. కాకపోతే మనకి కెమికల్ రియాక్షన్స్లో రియాక్షన్ మెకానిజంలో ఈజీగా అర్థం కావడానికి ఈ స్ట్రక్చర్ ఇలా కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది నెక్స్ట్. అండ్ అనదర్, ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా కూడా ఇంట్రడక్షన్ టు దాట్ టాపిక్. అండ్ ద టాపిక్ ఈజ్ Brett's rule. Brett's very important to the students who are preparing for NEET mains and mains advance aims godamma. Chala important topic. So please note it down. Mana class lo ee topic gani rule gani discuss eppudu cheyaledu. Important. Meeku exams దగ్గర పడుతున్నప్పుడు ఈ పాయింట్ చెప్దామని ఆగాను నేను. So please note it down amma, very important. So what is Brett's rule? For a bridgehead carbon to be sp2, that is planar, there must be at least 8 or more atoms in the ring. అర్థమైందా? ఏంటి ఇక్కడ చెప్తున్నాను? బ్రిడ్జ్ హెడ్ కార్బన్ అంటే గుర్తుందా? ఇందాక వాట్ ఆర్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ చెప్పండి. రిపీట్ వన్స్ అగైన్. వాట్ ఆర్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్? దీస్ 2 కార్బన్స్ ఆర్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్. ఈ కార్బన్స్ sp2 అవ్వాలి అంటే ఆ రింగ్లో 8 కార్బన్ల కంటే ఎక్కువ ఉండాలి. అర్థమవుతుందా? ఈ బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ sp2 అంటే ఏమేమైతే చెప్పండి మై డియర్. ఎట్లా? C డబుల్ బాండ్ C అంటే sp2 అవుతుంది. C పాజిటివ్ ఛార్జ్ అంటే కార్బోకాటయాన్ అవ్వాలంటే sp2 అవుతుంది. C ఫ్రీ రాడికల్ అయినట్లయితే sp2 అవుతుంది. అంటే బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ ఫ్రీ రాడికల్ ఫామ్ అవ్వాలన్నా, కార్బోకాటైన్ ఫామ్ అవ్వాలన్నా, sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఫామ్ అవ్వాలన్నా ఆ రింగ్లో 8 కార్బన్ ఆటమ్స్ ఉండాలి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్, నాట్ ఫర్ రిమైనింగ్ కార్బన్స్. ఒకవేళ ఇన్ కేస్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్లో 8 కార్బన్స్ కాకుండా తక్కువ ఉండి డబుల్ బాండ్ sp2 వచ్చినట్లయితే దట్ కాంపౌండ్ ఈజ్ అన్స్టేబుల్. సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ అర్థమవుతుందా? బ్రెడ్స్ రూల్ ఏం చెప్తున్నాము? ఒక కార్బన్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ అంటే ఈ 2 కార్బన్స్ నాన్న, ఈ 2 కార్బన్స్ ప్లీజ్ ఫోకస్. ఈ 2 కార్బన్స్ ఇవి ఫ్యూజ్డ్కి సంబంధం లేదు. ఫ్యూజ్డ్ కార్బన్స్ ఆర్ ఆల్వేస్ స్టేబుల్. I am talking about only bridged carbons. Please note it down. Fused carbons are always stable. Bridged carbons చెప్పేటప్పుడు ఈ bridged carbons sp2 హైబ్రిడైజ్ అవ్వాలి అన్నట్లయితే ఆ రింగ్లో 8 కార్బన్ ఆటమ్స్ కంటే ఎక్కువ, 8 కార్బన్ ఆటమ్స్ లేకపోతే అంతకంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ 7 కానీ 6 కానీ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి ఆ రింగ్లో ఉండి బ్రిడ్జెడ్ కార్బన్స్ sp2 హైబ్రిడైజ్డ్ అయినట్లయితే దట్ కాంపౌండ్ ఈజ్ సెట్ టు బి అన్స్టేబుల్. I hope you are very clear. Let me repeat once again. Okay, so Brett's rule for a bridgehead carbon అర్థమైందా అందరికి? bridgehead carbon అర్థమైందా? సో ఫర్ ఏ bridgehead carbon టు బి sp2, ఆ bridgehead carbon sp2 అవ్వాలి అంటే C డబుల్ బాండ్ C కానీ కార్బోకాటయాన్ కానీ కార్బెనాయన్ కానీ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అప్పుడు ఆ రింగ్లో ఎన్ని ఉండాలి? 8 కంటే ఎక్కువ ఉండాలి, లేకపోతే అది అన్స్టేబుల్. సింపుల్. నౌ లెట్ us do a question for this so that మీకు క్లియర్ అవుతారు.
which of the following structures are stable? ఇది క్వశ్చన్. Which of the following structures are stable? A, B, C, D. ఒకసారి చెక్ చేయండి. ముందు చెప్పింది నేను ఒకసారి చూసుకోండి. ఓకే, రెడీ? చెప్పండి, ఏమర్థమైంది అసలు మీకు? సో ఇదేం బ్రిడ్జెడ్ కార్బన్, ఇదేంటి బ్రిడ్జెడ్ కార్బన్. ఆన్సర్ ఇస్ ఏ కామా డి. ఎంతమంది కరెక్ట్ చేశారు? ఏ కామా డి. ఎలా? ఏలో ఇది బ్రిడ్జెడ్ కార్బన్స్, బ్రిడ్జెడ్ కార్బన్స్ రెండు sp3 డబుల్ బాండ్ లేదు, సో ఏ ఈ స్టేబుల్. అండ్ ఇక్కడ ఇది బ్రిడ్జెడ్ కార్బన్, ఈ కార్బన్ sp2 ఉంది. మరి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? టోటల్ 7 కార్బన్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 8. సో వయలేషన్ ఆఫ్ బ్రెడ్స్ రూల్, ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ బ్రెడ్స్ రూల్. సో ఇది అన్స్టేబుల్. నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఇది కార్బనే, బ్రిడ్జెడ్ కార్బన్సే. మరి ఈ బ్రిడ్జెడ్ కార్బన్ డబుల్ బాండ్ ఉంది, సో ఇది వయలేషన్ ఆఫ్ బ్రెడ్స్ రూల్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మీకు అర్థమైపోతుంది, 8 కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఈ బ్రిడ్జెడ్ కార్బన్ డబుల్ బాండ్ ఉంది, ఇది స్టేబుల్ అకార్డింగ్ టు బ్రెడ్స్ రూల్. సో వాట్ ఈస్ బ్రెడ్స్ రూల్? 8 కార్బన్ ఆటమ్స్ కంటే ఎక్కువ ఉన్న రింగులో బ్రిడ్జెడ్ కార్బన్స్ డబుల్ బాండ్ని ఫామ్ చేస్తాయి. డబుల్ బాండ్ అంటే అది sp2 హైబ్రిడైజ్డ్. sp2 హైబ్రిడైజ్డ్ అంటే కార్బన్ డబుల్ బాండ్ ప్లస్ ప్లస్ అండ్ ఫ్రీ రాడికల్, ఈ 3 ఫామ్ చేయగలుగుతాయి. గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ ఏం ఇస్తారంటే డబుల్ బాండ్ తీసేస్తాడు, తీసేసి ఇక్కడ ప్లస్ పెడతాడు, అప్పుడు స్టేబుల్ అంటారు. తప్పు కదా? అట్లా ప్లస్ కాదు, డాట్ పెడతాడు. డాట్ అంటే ఏంటి? ఫ్రీ రాడికల్. తప్పు కదా? అది సంగతి. సో sp2 అంటే కేవలం డబుల్ బాండే కాదు, మనం టైప్స్ ఆఫ్ కార్బన్స్ చదువుకున్నాం కదా, కార్బన్ అయాన్, కార్బోకాటయాన్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇక్కడ మనకి sp2 అంటే C డబుల్ బాండ్ C అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు, ఫ్రీ రాడికల్ అవ్వచ్చు. క్లియర్? ఓకే, నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ టాపిక్. సో నేను వీడియో స్టార్టింగ్లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. హౌ మెనీ ఫంక్షనల్ గ్రూప్స్ యూ కమ్ అక్రాస్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ? ఎన్ని ఉంటాయి మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీలో? నెంబర్ చెప్తే భయపడతారేమో, చదవడం మానేస్తారేమో. ఆర్గానిక్ కెమిస్ట్రీ టోటల్ 40 ఉంటాయి. వీ విల్ బి హ్యావింగ్ 40 ఆర్గానిక్ కాంపౌండ్, 40 ఫంక్షనల్ గ్రూప్స్. సరే, 40 ఫంక్షనల్ గ్రూప్స్ మరి మీరు చదవలేరు కదా, సో వీ విల్ బి హ్యావింగ్ సూపర్ 14 ప్లేయర్స్ అంటాం వీటిని. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సూపర్ 14 ప్లేయర్స్. అండ్ మీరు నంబరు ఈ సూపర్ 14 ప్లేయర్స్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే దే ఆర్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. ఎందుకు ఎన్సీఆర్టీ అమ్మా నేను చెప్తున్నాను మొదటి నుంచి. మనకి దగ్గరగా దొరికేది నచ్చదు ఎప్పుడైనా. అరటిపండు ఇష్టం ఉండదు, యాపిల్ అంటే ఇష్టం. ఎందుకు? అరటిపండు ఈజీ దొరుకుతుంది, యాపిల్ కష్టంగా దొరుకుతుంది. ఇదైనా అంతే. ఎన్సీఆర్టీ ఈజ్ లైక్ బైబిల్, ఖురాన్ అండ్ భగవద్గీత. సింపుల్ చెప్తున్నాను. ఎన్సీఆర్టీ ఫాలో అయితే యూ విల్ డెఫినెట్లీ క్రాక్. కానీ అది 3-4 సార్లు రివిజన్ అయిపోవాలి, అంతా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. నేను కూడా దీన్ని ఎన్సీఆర్టీ నుంచే తీసుకున్నాను. సూపర్ 14 ప్లేయర్స్ అంటే ఈ 14 ఫంక్షనల్ గ్రూప్స్ మాత్రమే మనకి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి అవుట్ ఆఫ్ 40 ఫంక్షనల్ గ్రూప్స్. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్సీఆర్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ us see ఏంటేంటి అవి చూద్దాం. ఆల్కేన్ C సింగిల్ బాండ్ C, ఆల్కీన్ C డబుల్ బాండ్ C, ఆల్కైన్ C ట్రిపుల్ బాండ్ C. నెక్స్ట్ బెంజీన్ అంటే ఇది. ఇక్కడ బాండింగ్ వస్తుంది అనమాట. క్లోరిన్ అవచ్చు, బ్రోమిన్ అవ్వచ్చు. ఒక్కసారి చెప్పండి, ఇదేం కార్బన్ అవుతుంది? ఏం కార్బన్ అవుతుంది? బెంజైల్ అవుతుందా? ఫినైల్ అవుతుందా? అది ఫినైల్. ఎందుకు? sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఏరోమాటిక్. చూసారా, మనకి సబ్జెక్ట్ నేర్చుకోవడం వేరు, ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ అవసరమైన చోట అప్లై చేయడం వేరు. దట్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఫినైల్ నేర్చుకున్నాం, బెంజైల్ నేర్చుకున్నాం, ఇంకోటి కూడా నేర్చుకున్నాం ఇందాక,
ఏది sp2 హైబ్రిడైజ్డ్ అంటే 3 రకాలు చెప్పాను, అబ్బో అనుకున్నాం. కానీ ఆల్రెడీ మనకు తెలిసిన పాయింటే అది. ఏం తెలుసు? sp2 హైబ్రిడైజ్డ్ అనేది కార్బోకేటైన్ ఫామ్ చేస్తుంది, ఫ్రీ రాడికల్ ఫామ్ చేస్తుందని మనకు తెలుసు, డబుల్ బాండ్ ఫామ్ చేస్తుందని తెలుసు. కానీ sp2 హైబ్రిడైజ్డ్ అనగానే మనం అక్కడ మన నాలెడ్జ్ని అప్లై చెయ్యం, అది మనం చేసే మిస్టేక్. సో మనం ఎప్పుడైనా సరే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదేంటే మా ఫినైల్ అంటాం. ఎందుకంటే మనం ఫినైల్, ఎందుకంటే ఫినైల్ కార్బన్కి అటాక్ అవుతుంది కాబట్టి దాన్ని ఫినైల్ అంటాం. నెక్స్ట్ NH, R అంటే హెచ్ ఉన్న ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్ ఉంటే అది అమైన్ అవుతుంది. నెక్స్ట్ ఆల్కహాల్, నెక్స్ట్ ఈథర్, ఫ్లోరో, క్లోరో, బ్రోమో, అయోడో. ఇక్కడ రాస్తాను ఏంటిది, థయోల్, అండ్ దిస్ ఇస్ ఆల్డిహైడ్, దిస్ ఇస్ కీటోన్. మాకు ఇవన్నీ చాలా బాగా వచ్చు అనుకుంటున్నారు కదా. ఒక క్వశ్చన్ ఇస్తాను, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా సాల్వ్ చేస్తారు. ఎస్టర్, కార్బాక్సిలిక్ యాసిడ్, అండ్ ఫైనల్ వన్ అమైడ్. సో ఇవి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ నేర్చుకుంటేనే మీరు ఫైనల్గా వెళ్ళగలుగుతారు. ఆల్కేన్, ఆల్కేన్, ఆల్కైన్, బెంజీన్, ఫినైల్, బెంజీన్ అంటాం దీన్ని అంతే. ఫినైల్, అమైన్, ఆల్కహాల్, ఆల్డిహైడ్, ఈథర్, ఫ్లోరో, క్లోరో, బ్రోమో, అయోడో, కీటోన్, ఎస్టర్, కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ అమైడ్. ఇవి 14 ప్లేస్. సో ఒక్కసారి చూసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ అబౌట్, దీనికి క్వశ్చన్ అడుగుతాను, ఇవి నోట్ చేసుకోండి. ఈ ఫంక్షన్ గ్రూప్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. 40 ఫంక్షన్ గ్రూప్స్ నేర్చుకోకపోయినా ఈ 14 పర్ఫెక్ట్గా ఉంటే చాలు. ఓకే, నౌ బీ రెడీ టు ఆన్సర్ ఏ క్వశ్చన్. How many types of functional groups are present in the following structure? చాలా చిన్న కాన్సెప్ట్, అసలు మీకు వెంటనే రావాలి. ఒకవేళ ఆల్డిహైడ్ అట్లాంటివి రిపీట్ అయినట్లయితే దాని ఒకటి కిందనే కన్సిడర్ చేయండి. టైప్స్ అన్నాం, నంబర్ అడగట్లా. ట్రై టు ఆన్సర్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్? ఆన్సర్ ఈస్ 5. 5 ఎలా వస్తుంది? 5. ఇదేంటి? అమైడ్, అవునా? ఇదేంటి? కీటోన్, అవునా? ఇదేంటి? ఆల్డిహైడ్. ఇదేంటి? ఈథర్. మరి ఇదేంటి? ఇక్కడే పప్పులో కాలేస్తుంది, ఎస్టర్. ఎలాబరేట్ చేయండి, అర్థమవుతుంది. C++OH. C++O is nothing but ఎస్టర్. అక్కడే మనం మిస్టేక్ చేసేది. ఆప్షన్లో 4 కూడా ఉంటుంది. CH చూడమన్నమాట, CH కనపడింది అంతే. ఫిజిక్స్ మ్యాథ్స్ చేయాలి పరిగెత్తుకుంటూ, కెమిస్ట్రీ వదిలేయాలి అలా అనుకొని CH1ని ఆల్డిహైడ్ అనుకోవడం, 4 ఆప్షన్ పెట్టడం, కరెక్ట్ చేయడం, చక్కలు గుద్దుకోవడం. ఇది CH2 is nothing but ester. It is ester. So total number of functional groups are 5. ఓకే, సో ఇది ఫంక్షనల్ గ్రూప్స్ మీద. నెక్స్ట్ వీడియోలో నామన్క్లేచర్ చెప్తాను. ఆ నామన్క్లేచర్ కూడా మెయిన్గా బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్, ఇందాక మీరు చూసారు బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్, వాటి నామన్క్లేచర్, ట్రాన్స్ ఎలా రాస్తాం, సిస్ ఎలా రాస్తాం, వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, గుడ్ డే. సో చాలామంది స్టూడెంట్స్ గ్రూప్లో నన్ను అడుగుతున్నారు నెక్స్ట్ వీడియో ఎప్పుడు అని. మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందమ్మా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.